ఉమ్. రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటారు బ్రదర్? షుగర్ ఉందని తెలియగానే స్వీట్ల మీద ఇష్టం ఏంటి బ్రదర్ కదా బ్రదర్. అలాగే మగవాడికి ఎప్పటి నుంచో వస్తుంది బ్రదర్, అది పెళ్లి, మతం, ఆచారం ఇవి పెడితే ఎట్లా పోతుంది? దానికి బేసిక్ మగవాడి శరీరం కొన్ని ద్రవాలతో ఉంటుంది అని ఇద్దరికి బ్రదర్, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. మగవాడు చెప్పుకుంటాడు, ఆడవాళ్ళు చెప్పుకోదు, అంతే. డి చంద్రయ్య బ్రదర్, థ్యాంక్ యూ. అయితే ఆడవాళ్ళకి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ పరిస్థితి లేకపోతుండే ఒకప్పుడు. కానీ ఇప్పుడు బిగ్గర్ సిటీస్ వచ్చినాయి, మోర్ ఏమంటారు సిటీలలో అయితే, ఊర్లలో అంటే తెలిసే అవకాశం ఉంది కానీ ఊర్లలో కూడా జరుగుతాయి. అది ఇక అంతే, ఇక ఓపెన్ సీక్రెట్ అంటారు కదా, తెలుసు. అందరికి అన్ని తెలిసినా నోరు మోసుకుంటారు అంతే, పబ్లిక్లో అన్నారు అంతే. అందరికి అన్ని తెలుసు, ఎవరితోటి ఎవరికి రిలేషన్స్ ఉన్నాయి, మీరు ఏ ఊర్లో అన్నా పోయి అడగండి, ఓకే, అన్ని చెప్తారు. ఈ ఆడవాళ్ళు నేరు తెలిస్తే చాలా సంసారాలు ఒక్క నిమిషం కూడా కలిసి ఉన్నాయి. అందరికి అన్ని తెలుసు, అయినా ఎవ్వరు ఏమన్నారు. అందరికి తెలిసినా తెలియనట్టే నటిస్తారు. అట్లనే బండి నడుస్తున్నది. లేకపోతే బతుకులు అందరి ఎందుకంటే నువ్వు ఏది చేసినా ఒకటి, నీ బతుకు తెరువు, నీ సంపాదన, నీ డే టు డే ఖర్చులు, అదొకటి. రెండోది పొరగాని రోడ్డు మీద పడుతుంది కదా, వాళ్ళ భవిష్యత్తు రోడ్డు మీద పడుతుంది కదా. ఇది చాలా చిన్న విషయం అవన్నిటితో పోల్చినప్పుడు. అందుకని ఎవరికి ఎన్ని తెలిసినా బండి నడిపిస్తూనే ఉన్నారు, కాబట్టి బండులు నడుస్తూనే ఉన్నాయి. సో అది మిత్రులారా. సో అది చూసినాక అరే అంటే ఒక ఏమంటారు ఫోక్లా కూడా, అది కూడా మనం అభిమానించే ఏమంటారు డాన్సర్. సో దట్స్ ఓకే, ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్, దట్స్ ఓకే. సో సృష్టిలో ఏ మగజీవి కూడా ఒకే ఆడ జీవితం ఉండదు, కేవలం మనుషులు మాత్రమే. అదే బ్రదర్, ఈ అంతకుముందు లేకుండే, గతంలో లేకుండే కానీ యానిమల్స్ లాగానే అన్నిటిలాగానే ఉంటుండే. కానీ ఎప్పుడైతే ఈ మతం అనేది వచ్చిందో, మతం డామినేషన్ వచ్చిందో 2,000-3,000 సంవత్సరాలు, 2,000 సంవత్సరాల నుంచి తేడా అయిపోయింది. అంతకుముందు ఇట్లా లేకుండే. సో జీవాలు చాయిస్ ఉండే ఒకే ఆడ ఎంచుకోవు, జీవాలు అవి నేచరే అట్లుంటాయి. ఛానల్ ఒకే స్త్రీని ఎంపిక చేసుకునేది కేవలం మనిషి మాత్రమే. అది మతం వచ్చినాక వచ్చింది బ్రదర్, మతం లేకముందు లేదు. ఆడామెకి లేదు రిస్ట్రిక్షన్, మగానికి లేదు, ఓకే. సరే, ఏది ఏమైనా మాధురి రాథోడ్, డోంట్ వరీ, ఓకే, ఇట్స్ వెరీ న్యాచురల్, మూవ్ ఆన్. మీరు మంచి డాన్స్ చేసి మమ్మల్ని ఏమంటారు ఒక ఆహ్లాదానికి ఏమంటారు అవి చూస్తే మా లోపల ఏమంటారు ఉత్సాహము కానీ మా స్ట్రెస్ అన్ని తీసేసే విధంగా మీలాంటి వాళ్ళందరూ మంచి డాన్స్ చేసి మమ్మల్ని ఆహ్లాదపరుస్తున్నారు. ప్లీజ్ కంటిన్యూ దట్. ఇది అన్ని చాలా చిన్న విషయాలు, ఓకే. రాజేష్ మామిడిపల్లి, మీరు అంగీకరించిపోయినా రాబోయే 2 మాత్రం ఇదే బ్రదర్. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు నాకు వ్యూస్ ఉన్నాయి, ఫాలోవర్స్ ఉన్నారు, లక్షలు సంపాదిస్తున్నాను, నాకు మొగోడు అవసరం లేదు, నేను తిరుగుతున్నాను, తింటున్నాను, ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకునే అమ్మాయిలు ఒక 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో డిప్రెషన్లోకి వెళ్తారు. వాళ్ళకి మీలాంటి నాలాంటి పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళే గతి. ఎందుకంటే మనలాంటి వాళ్ళు సేపు పిల్లల్ని పెంచేవాడు నన్ను తిట్టడం కొట్టడం చేయడు అని మళ్ళీ సీక్రెట్గా ఉండాలా వాళ్ళకి రోజు తిరగడం, ఇన్స్టాగ్రాము, ఇక శరీర సుఖానికి బాధలు పంచుకోవడం. ఒక మెచ్యూరిటీ ఉన్న మగవాడు కావాలి, అది మనమే మనకి సీక్రెట్ కావాలి. ఇదే నడుస్తుంది బ్రదర్ రాబోయే ట్రెండ్. అదే బ్రదర్, ఇప్పుడు సంపాదించుకుంటున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, ఓకే, తప్పేం కాదు, ఓకే. ఒక ఏజ్ దాకా చేస్తారు, ఆ తర్వాత ఏం చేస్తారు? దే నీడ్ ఏ కంపానియన్, అంటే ఒక తోడు కావాలి, ఒక భాగస్వామి కావాలి, మంచికి చెడుకి. ఇప్పుడు ఆమెకు ఇప్పుడు వయసు ఉన్నంతసేపు ఓకే, అందం ఉన్నంతసేపు, అంటే అందంగా శరీరాన్ని మెయింటైన్ చేసిన రోజులు, 4 పైసలు వచ్చిన రోజులు, అప్పుడు కూడా ఏం చేస్తుండ్రు? ఒక్క పార్ట్నర్ లేడు అంతే, వాళ్ళు ఉపాసం ఏమి ఉండలేరు. ఒకడే పార్ట్నర్ కాకుండా ఎవరు ఆ పూటకి ఎవరైతే వాళ్ళు డేటింగో ఇక దానికి ఏ పేరు పెట్టినా కానీ, ఓకే, వాళ్ళు మొగోడు లేకుండా ఎప్పుడు ఉండలేరు. ఒక్కడు కావాలా 10 మంది కావాలనేది నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు ఇక్కడ, ఓకే, రైట్. సో నడిచిన రోజులు ఒక్కంతోటి ఉంటే బండి నడవది అనేది వాళ్ళకి అర్థం చేసుకున్నారు. వాళ్ళకి ఉండే ఆ లగ్జరీ లైఫ్, ఆ యొక్క పేరు ప్రతిష్టలు డబ్బులు, ఆ లగ్జరీ లైఫ్ కావాలంటే తప్పదురా అయ్యా, వీళ్ళని సుఖ పెడితేనే నా లైఫ్ నడుస్తుంది అనేది వాళ్ళందరితో చేసిన వాళ్ళందరితో ఇష్టం ఉండి చేసిన వాళ్ళు కొద్దిమందే ఉంటారు, ఓకే. కానీ మెజారిటీ వాళ్ళు మనకు ఏమంటారు సిచ్యువేషన్ డిమాండ్స్, ఆమె లైఫ్ స్టైల్కి మెయింటైన్ చేయాలంటే అవి కావాల్సిన పరిస్థితి. ఎప్పటిదాకా చేస్తుంది? ఒక అరౌండ్ 30కో ఏం చేస్తుంది. ఆ తర్వాత
ఆమెకు ఒక జీవిత భాగస్వామి కావాలి, ఆమె కూడా పిల్లలు కనాలనుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఎవడు దొరికితే ఎవడు ఆమె ఏజ్కి తగ్గట్టుగా ఆమె గత జీవితం అన్నీ తెలిసి కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవడు దొరికితే వాళ్ళతో సెట్ అవుతుంది. ఇక డిపెండ్స్ వాళ్ళకి ఎవరు సెట్ అవుతారు అనేదని ఆమె సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. అప్పుడు ఆమె సిచ్యువేషన్ బట్టి ఉంటుంది, రైట్? ఇప్పుడు రష్మిక ఉంది, ఆమెకు ముందు పెళ్ళి అయింది, ఆయనకు పెళ్లి కాదు, ఆయనకు ఫస్ట్ టైం పెళ్లి. ఆయన ఎంతో మందితో ఎంజాయ్ చేసి ఉంటాడు, విజయ్ దేవరకొండ. ఈమె ఎంజాయ్ చేసి ఉంటుంది. మరి పెళ్లి చేసుకొని సంసారం నడిపిస్తారు కదా, రైట్? సో అంతే. ఇక ఇప్పుడు అమల గారు పెళ్లికి ముందు ఏమేం చేసిందో మనకు తెలియదు. ఓకే, నాగార్జున పెళ్లి తర్వాత చేసిండు, పెళ్లికి ముందు చేసిండు, ఆయన పబ్లిక్లో కూడా చెప్పుకున్నాడు. ఓకే, సో మరి అయినా కానీ పిల్లలు కన్నారు, పిల్లల పెళ్లి చేసారు, బడి నడిపిస్తారు కదా. సో నేను ఏమంటున్నా అంటే గంటకు తగ్గ పొంత దొరుకుతుంది. ఓకే, ఎవ్వరు ఖాళీగా ఉన్నారు. ఎంత అందవికారమైన అమ్మాయికి కూడా హస్బెండ్ దొరుకుతాడు, ఎంత అందవికారంగా ఉన్న అబ్బాయికి కూడా అమ్మాయి దొరుకుతుంది. ఓకే, సో టైం అంతే, వెనక ముందు బండి నడిపిస్తూనే ఉంటారు, నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత ప్రతి ఒక్కరికి జీవిత భాగస్వామి కావాలని ఉంటుంది. ఒక రోగం వచ్చినా లేకపోతే మంచి చెడు షేర్ చేసుకోవాలన్నా అన్నిటికీ ఒక జీవిత భాగస్వామి కావాలి. అది పెళ్లి చేసుకొని కలిసి ఉంటారా, సహజీవనం చేస్తారా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటారా, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఓకే, సో కాబట్టి తర్వాత పిల్లలు కావాలని కూడా ఉంటుంది. ఓకే, మన తల్లిదండ్రులు అట్లా అనుకోకపోతే మనం ఇవాళ భూమి మీద ఒక్క జీవి ఉండదు, మనమే కాదు ఏ జీవి ఉండదు. కాబట్టి ఇట్ విల్ కంటిన్యూ. 100లో ఒకరో ఇద్దరో ఎడ్డోళ్ళు ఉంటారు, కానీ 99% మంది ఏదో ఒక స్టేజ్లో పెళ్లి జీవితం కలిసి పెళ్లి వదిలేద్దాం. పెళ్లి అంటే కమిట్మెంట్స్ వస్తాయి. పెళ్లి కాకుండా కలిసి ఉంటారు, పిల్లలు కంటారు. ఓకే, దానికి పెళ్లి అని పేరు పెడితేనే పిల్లలు కనాలి, పెళ్లి అని పేరు పెడితేనే కలిసి ఉండాలనేది ఒక మతం ఏదో చెప్పింది, కొన్ని మతాలు. కానీ దట్ పెళ్లి కాన్సెప్ట్ ఈస్ గోయింగ్ అవే. ఎందుకంటే ఇట్స్ ఇది కమిట్మెంట్స్ వస్తున్నాయి, అలాకెళ్ళి బయటకు రాలేని పరిస్థితి వస్తుంది, మళ్ళీ దానికి డివోర్స్ అనే పేరు వస్తుంది, లేకపోతే ఇవన్నీ చట్టాలు వస్తున్నాయి. కాబట్టి పెళ్లి అనే సంబంధం లేకుండా ఆడామగ కలిసి జీవించడం జరుగుతుంది, ఆడామగ కలిసి పిల్లలు కనడం జరుగుతుంది అక్రాస్ ద వరల్డ్ ఎనీ టైం. ఓకే, 100లో ఎక్సెప్షన్స్ ఉంటాయి, 100లో కాదు లక్షలలో ఒకరిద్దరో 10 మందో ఎక్సెప్షన్స్ ఉంటాయి. వాళ్ళ గురించి అది అప్పుడున్నాయి, ఇప్పుడున్నాయి. ఉమాభారతి పెళ్లి చేసుకోలేదు, వాజ్పేయి పెళ్లి చేసుకోలేదు, అట్లా పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పుడు వెనకట కూడా. ఓకే, వాళ్ళని గురించి పట్టించుకోవద్దు.